హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ అర్హతతో ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. ఇటువంటి అవకాశం చాలా తక్కువగా వస్తుంటాయండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మీకు దాదాపుగా ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు అనేసరికి చాలా వరకు పైలట్ ఉద్యోగాలు, దానికి సంబంధించిన ఉద్యోగాలు వచ్చినప్పుడు మీకు ఏవియేషన్ సర్టిఫికేట్ అనేది కోరడం జరుగుతుంది. ఏవియేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు, లేని వాళ్ళకు ఒక విధంగా రిక్రూట్మెంట్ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లు మెన్షన్ చేయడం జరుగుతుంది. కానీ మనకి నోటిఫికేషన్లో కేవలం ఇంటర్ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదండి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 590 సీట్లు అనేది ఇవ్వడం జరిగింది. 15,000 నుంచి 25,000 వరకు మీకు ఎక్స్పెక్టెడ్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన వీడియో ముందుకు కొనసాగించే ముందు మీకు ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా ప్రైవేట్ సెక్టర్లో మీ లోకల్ ఏరియాలో జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నట్లయితే కింద ఒక యాప్ అనేది ఉంటుంది, మీకు వర్క్ ఇండియా యాప్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అది ఇన్స్టాల్ చేసుకోండి. జాబ్ సెర్చ్ అనేది ఈజీగా ఉంటుంది, మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ అదేవిధంగా మనీ ఎర్న్ చేయాలనుకున్న వారు 4పన్ యాప్ ఉంటుంది, హలో యాప్ ఉంటుంది, ఇంకొక యాప్ ఉంటుంది. మీకు ఖచ్చితంగా ఇవన్నీ కూడా జెన్యూన్గా మనీ ఎర్న్ చేసే యాప్స్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను, లేకపోతే చెప్పేవాడిని కాను. సో కాబట్టి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాం. 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వారు అప్లై చేసుకోవచ్చు అండి. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు వచ్చేసరికి 29 జనవరి 2020 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించబడుతుంది. మనకు చివరి తేదీ వచ్చేసరికి 31 మార్చ్ 2020 అనేది చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయిందండి. మీకు అడ్మిట్ కార్డ్స్ వచ్చేసరికి 7th ఏప్రిల్ 2020 నుంచి 18 ఏప్రిల్ 2020 మధ్యలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ వచ్చేసరికి 19, 26 ఏప్రిల్ 2020 ఈ 2 రోజుల్లో కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిజల్ట్ వచ్చేసరికి 4th మే 2020 మీకు రిజల్ట్ అనేది వీళ్ళ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. వీళ్ళ వెబ్సైట్ని అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండండి. మేము ఇచ్చే అప్డేట్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చరికి ఢిల్లీ, జైపూర్, గువాహతి, భోపాల్, లక్నో, కొచ్చి, కోల్కతా, డెహ్రాడూన్, పాట్నాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పెట్టడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల వాళ్ళైతే మీకు ఏది దగ్గరగా ఉందో దాన్ని ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్గా సెలెక్ట్ చేసుకోండి. ఇక మనకు సిలబస్ కూడా ఇచ్చారండి. అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్ ఏంటంటే ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. సో మీరు అనేది ఎగ్జామ్ మంచిగా రాసుకోవచ్చు అనమాట. జనరల్ అవేర్నెస్ కలిసి 25 ప్రశ్నలు, ఏవియేషన్ నాలెడ్జ్ కలిసి 25 ప్రశ్నలు, ఇంగ్లీష్ నాలెడ్జ్ కలిసి 25 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కలిసి 25 ప్రశ్నలకు ఎగ్జామ్ అయితే రావడం జరుగుతుందండి. ప్రశ్నపత్రం మొత్తం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ చొప్పున 100 మార్కులకు పేపర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ అర్హతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. నెగిటివ్ మార్క్ లేకుండా ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 350 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్ ఫీ అండి. సో కాబట్టి అందరూ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఎవరికి రిలాక్సేషన్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు గురించి అయితే రిలాక్సేషన్ ఇవ్వలేదు. సో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకైతే కొంత ఫీ అనేది ట్రైనింగ్ కోసం అప్లికేబుల్ అవుతుండొచ్చు అని చెప్పేసి ఇచ్చారు మనకైతే. అండ్ అదేవిధంగా ఎంపిక విధానానికి వచ్చేసరికి రాత పరీక్షతో పాటుగా మీకు ఒక రౌండ్ వచ్చేసరికి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసరికి ఢిల్లీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ డేటు టైం వచ్చేసరికి తర్వాత మీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం. ఇప్పుడైతే మేము చెప్పట్లేమని చెప్పేసి ఇచ్చారు. రాత పరీక్ష రిజల్ట్ వచ్చిన తర్వాత అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎంపిక విధానానికి వచ్చేసరికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల ఆధారితంగా షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఎవరు కూడా ఇటువంటి ఛాన్స్ని మిస్ చేసుకోకండి, అప్లై చేసుకోండి. అందరికీ కూడా ఇంటర్మీడియట్ అంటే తక్కువ క్వాలిఫికేషన్. ఇప్పుడు చాలామంది అందరూ డిగ్రీలు, బీటెక్లు అందరూ కంప్లీట్ చేస్తున్నారు. సో ఇంటర్మీడియట్ లెవెల్లో అయితే కాంపిటీషన్ ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మనకు వేకెన్సీ కూడా 590 ఉన్నాయండి, 590 ఖాళీలు ఉన్నాయి. కాకపోతే మనకు ఇటువంటి తక్కువ క్వాలిఫికేషన్తో ఛాన్సులు చాలా తక్కువగా వస్తుంటాయి. అంటే ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకు ఇదైతే మంచి అవకాశం అనమాట. మిస్ అయితే మళ్ళీ వచ్చే అవకాశం తక్కువగా ఉంటాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.